అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. అన్న మన అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పన్న. మన అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి టెలిఫోన్ కాలనీ మునుగనూరు విలేజ్. మనకి ఎలిబినగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మీకు తొర్రూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మీకు నియర్ బై 1.5 కిలోమీటర్ స్కూల్స్ కానీ ఫెసిలిటీస్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి. మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు. ఫస్ట్ వచ్చి ఇద్దరికి ఏదో ఆఫర్ ఇస్తుంటే దాని గురించి చెప్పండి అన్న. ఫస్ట్ ఇద్దరు కస్టమర్లకు మనం 5 lakhs డిస్కౌంట్ ఇస్తున్నామన్న. మన అపార్ట్మెంట్ ప్రైస్ వచ్చేసి 50 lakhs. ఫస్ట్ 2 కస్టమర్స్కి ఓన్లీ 45 lakhs ఇంక్లూడింగ్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని ఉంటాయి. నో హిడెన్ ఛార్జెస్. ఒక్కసారి అపార్ట్మెంట్ డీటెయిల్స్ చెప్పండి. ఎన్ని గజాల్లో కట్టారు, ఎస్ఎఫ్టీ ఎంత, పర్మిషన్స్ ఏమని చెప్పండి ఒకసారి. మన అపార్ట్మెంట్ వచ్చేసి 375 స్క్వేర్ యార్డ్స్. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ. యూడిఎస్ వచ్చేసి 37.5 స్క్వేర్ యార్డ్స్. మన ప్రాజెక్టు హెచ్ఎండి అండ్ రెరే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఎమ్యూనిటీస్లో ఏమి ఇస్తారన్నా? ఎమ్యూనిటీస్లో మనం కార్ పార్కింగు, ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నాము, జనరేటర్ బ్యాకప్ ఇస్తున్నాము, ప్లస్ 6 passenger లిఫ్ట్ ఇస్తున్నాం మెయిన్గా మనం. బ్యాంక్లో ఎంత కట్టుకుంటే ఎంత వస్తుందన్నా? బ్యాంకు మినిమం 15 lakhs మీరు డౌన్ పేమెంట్ 15 lakhs కట్టుకుంటే మిగతాది అంతా మీ ఐటీఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 30-35 lakhs వరకు లోన్ ట్రై చేయొచ్చు మనం. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్న గురించి కానీ ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ విజిట్ రావాలన్నా కానీ అన్న నెంబర్ పైన ఇస్తున్నాను. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. ప్లానింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఎలా కట్టారో చూద్దాం. మనకు పార్కింగ్లో వచ్చేసి సార్ మీకు మధ్యలో పిల్లర్లు ఎక్కడా కూడా రావు. మీకు 24 feet క్లియర్ స్పాన్ ఉంటుంది. 8 feet ఈచ్ కార్ వేసుకుంటే కూడా 3 cars కంఫర్ట్గా పార్కింగ్ చేసుకోవచ్చు. లిఫ్ట్ వచ్చేసి మనకు 6 passenger లిఫ్ట్ ఇస్తున్నాము. స్టేర్ కేస్ కూడా మనకు జనరల్గా అందరు 6.5 feet ఇస్తారు. మనం 7.5 feet స్టేర్ కేస్ ఇచ్చినాం సార్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, చూసుకోవచ్చు. కారిడార్ అయితే చాలా బాగుంది. అక్కడ లిఫ్ట్, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, ఇటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్, ఒకటి ఈస్ట్ ఒక వెస్ట్. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ చూద్దాం. చూసుకోవచ్చు ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా వేశారు. మెయిన్ డోర్ కూడా హైట్ 7.5 హైట్ చేయడం జరిగిందనమాట. అందుకే లుక్ చాలా బాగుంది. హాల్ చాలా బాగుంది. మంచి సిట్అవుట్ ఏరియా, డైనింగ్ ఏరియా అనుకోవచ్చు. మనకి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. రోడ్ సైడ్ ఉంటుంది, రోడ్ వ్యూ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది 3 BHK ఫ్లాటు. ఇటు పక్కన మనకి 2 bedrooms ఉన్నాయి. ఇటు పక్కన కిచెను, అదేవిధంగా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్తో ఉంది. మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ పరంగా విండో ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి 2 bedrooms అని చెప్పాను కదా, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చాలా బాగుంది, చూసుకోవచ్చు. మీరు చిల్డ్రన్స్ చాలా స్పేషియస్గా ఉంది. 2 windows ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. పైన వరకు టైల్స్ వేయడం జరిగింది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది.